ఎప్పుడు రొటీన్ స్నాక్స్ తిని బోర్ వచ్చిందా? ఒక్కసారి డిఫరెంట్‌గా ఈ బ్రెడ్ పకోడా ట్రై చేయండి. టేస్ట్‌లో ది బెస్ట్ అంటారు. దీనికోసం బ్రెడ్‌ని పీసెస్‌గా కట్ చేసుకొని ఒక బౌల్‌లోకేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ పీసెస్‌లోకి కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, అట్లనే సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్, సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి, కలమ, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసేయండి వీటన్నిటిని. ఇప్పుడు వాటర్ కొన్నిగా తీసుకుంటూ స్ప్రింకిల్ చేసుకోవాలి బ్రెడ్ పీసెస్ పైనకి. జస్ట్ తడుపుకునేలా ఉండాలి. ఎక్సెస్ వాటర్ మాత్రం అస్సలు పోయకూడదు. అలా వాటర్ పోసుకుంటూ తడుపుకుంటూ ఒక ముద్దలా ఫామ్ చేసుకోవాలి. ఒక 2 to 3 minutes పక్కన పెట్టేసుకొని లడ్డూలా ఫామ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ బ్రెడ్ తో తయారు చేసిన లడ్డూస్ అన్ని అందులోకి వేసుకొని లో ఫ్లేమ్ లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫుల్ గా ఫ్రై అయిపోయిన తర్వాత తీసి సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకొని తింటే సరిపోతుంది. టేస్టీ అండ్ ఈజీ బ్రెడ్ పకోడా అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ రెసిపీ ఇది. ఎప్పుడైనా సడన్ గా చుట్టాలు వచ్చినా కూడా ఈజీగా చేసి పెట్టేయచ్చు. ఎక్కువ ఐరన్ కూడా పడాల్సిన అవసరం అస్సలకి లేదు. టేస్ట్ లో అయితే నో కాంప్రమైజ్. రెసిపీ నచ్చితే ఫాలో చేసుకోర్రి.